హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండి. మొబిక్విక్ ఫిన్‌టెక్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఇదొచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ డిసెంబర్ 11th నుంచి స్టార్ట్ అయితుంది. ఇది మెయిన్‌గా డిజిటల్ పేమెంట్ సర్వీసెస్‌నైతే ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా వాలెట్ అండ్ ఫినాన్షియల్ సర్వీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ కంపెనీ వచ్చేసి 2008లో అయితే స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయి? మనం లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబిక్విక్ ప్రొవైడ్ చేసే కన్స్యూమర్ సర్వీసెస్‌ని కూడా మనం చూద్దాము. అందులో ఫస్ట్ వచ్చేసి యుటిలిటీ బిల్స్ లైక్ మొబైల్ రీచార్జ్ గానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా మనం పే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మర్చెంట్ పేమెంట్స్ లైక్ మీరు ఆన్‌లైన్ గానీ, ఫిజికల్ స్టోర్స్‌లో గానీ, రిటైల్ అవుట్‌లెట్స్‌లో గానీ, ఫ్యూయల్ స్టేషన్స్‌లో కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. లైక్ ఫోన్ నంబర్స్ ద్వారా గానీ, లేదా యూపీఐస్ ద్వారా గానీ, లేదా బ్యాంక్ అకౌంట్స్ ద్వారా గానీ. నెక్స్ట్ వచ్చేసి మీరు బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్కాన్ క్యూఆర్ కోడ్స్ లైక్ మీరు ఏదైనా పేమెంట్ చేయాలి లైక్ యూపీఐ ద్వారా గానీ, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి గానీ, లేదా వాలెట్స్ యూజ్ చేసి కానీ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు పే చేయొచ్చు. అండ్ ఇదొచ్చేసి చాలామంది యూజ్ చేస్తుంటారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ సర్వీసెస్ అండి. మనకి ఏదైనా ఒక బిజినెస్ ఉన్నప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా మనకి పేమెంట్ రిసీవ్ అవ్వాలంటే ఈ మొబిక్విక్ క్యూఆర్ కోడ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే బిజినెస్ ఉంటుందో వాళ్ళ పరంగా చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌండ్ బాక్స్ అండి. మనం ఏదైనా ఒక షాప్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేసినప్పుడు ఈ పర్సన్ నుంచి ఇంత అమౌంట్ రిసీవ్ అవుతుంది అని వస్తుంటుంది కదా! సో, అలాంటి సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి ఈడీసీ మిషన్ అండి. ఏదైనా మీరు షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు ఇన్ పర్సన్ ఆర్ ఎల్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ, డెబిట్ కార్డ్ ద్వారా గానీ, యూపీఐ పేమెంట్స్ కానీ, ఈ ఈడీసీ మిషన్ ద్వారా మనం చేస్తుంటాం కదా! ఇలాంటి సర్వీసెస్ అండ్ మర్చెంట్ క్యాష్ అడ్వాన్స్ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి మొబిక్విక్ జిప్ అండి. ఇందులో ఏమంటే ఏదైనా ఒక ప్రోడక్ట్‌ని మీరు పర్చేస్ చేసినప్పుడు వితిన్ 30 డేస్ ఆఫ్ పీరియడ్‌లో మీరు ఎప్పుడైనా పేమెంట్ చేయొచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్ కదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి జిప్ ఈఎంఐ అండి. ఎయిదర్ మీరు ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో కూడా మీరు పే చేయొచ్చు. అండ్ థర్డ్‌ది వచ్చేసి మర్చెంట్ క్యాష్ అడ్వాన్స్ అండి. మనం లోన్ ద్వారా మనం కొంచెం అమౌంట్స్ అయితే ఈ యాప్ ద్వారా తీసుకోవచ్చు. మనకి ఏదైనా సపోజ్ ఏదైనా ఒక రీటైల్ స్టోర్ ఉన్నప్పుడు నాకు ఫండ్స్ కావాలంటే లోన్ అయితే తీసుకోవచ్చు. బట్ డైలీ సేల్స్ ఏవైతే జరుగుతాయో దాని నుంచి సమ్ పోర్షన్ ఆఫ్ ద పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ వీళ్ళకివ్వాలి. లోన్ తీరిపోయేదాకా. అలాంటి సర్వీసెస్‌ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా కంపెనీ సర్వీసెస్ తెలుసుకున్నాం. ఇప్పుడొచ్చేసి ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. 2022లో వీళ్ళ రెవెన్యూ 543 క్రోర్స్ ఉంటే 23కి అది 561 క్రోర్స్ అయింది. 24కి 890 క్రోర్స్ అయింది. ఆల్మోస్ట్ 60% అప్ అయింది. అండ్ ప్యాట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసినట్లయితే 22లో, 23లో నెగెటివ్‌లోనే ఉంది. అండ్ 24కి అది 14 క్రోర్స్‌గా ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 100% పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్ బారోయింగ్స్ అండి లోన్స్ వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి అప్పులు కూడా. అండ్ అసెట్స్ అయితే వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ నెట్ వర్త్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ప్రాపర్‌గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ డిసెంబర్ 11న స్టార్ట్ అయ్యి డిసెంబర్ 13న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 పర్ షేర్ అండ్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 265 to 279 పర్ షేర్ అండ్ లాట్ సైజ్ వచ్చేసి 53 షేర్స్ అండ్ ఐపీఓ ద్వారా వీళ్ళు 572 క్రోర్స్ అయితే రైజ్ చేస్తున్నారు. అందులో వన్ రీటైల్ మినిమం కేటగిరీ వచ్చేసి 14,787 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెస్‌లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే లాంగ్ టర్మ్‌కి మీరు మెయిన్‌గా అబ్జర్వ్ చేయాల్సింది పియర్స్ అండి. అండ్ నేను ఓవరాల్‌గా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. పేపాల్ వచ్చేసి నా పరంగా స్ట్రాంగెస్ట్ అనిపిస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ చూసినట్లయితే ఈపీఎస్ అండ్ ఆర్ఓఎన్‌డబ్ల్యూ పర్సెంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ అండ్ యాక్సిమ్ హోల్డింగ్స్ చూసినట్లయితే మీరు ఈపీఎస్ అండ్ ఈక్విటీ అండ్ రిటర్న్స్ మీరు చూసినట్లయితే నెగెటివ్‌లో ఉన్నాయి. సో, మీరు ఈ 2 కంపెనీస్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ చూసుకుంటే వీళ్ళు బ్యాలెన్స్డ్ రిటర్న్స్ మెయింటైన్ చేయగలిగితే మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పేపాల్ వచ్చేసి మన ఇండియన్ కంపెనీ కాదండి. మన ఇండియన్ కంపెనీ అయ్యుండి ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెస్‌లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మొబిక్విక్ బెస్ట్ అని చెప్పొచ్చు. మోబిక్విక్ కూడా గ్రోయింగ్ కంపెనీనే అండి. గ్రోయింగ్ ఫేజెస్‌లోనే ఉన్నాయి ఆల్ కంపెనీస్. పేపాల్ మాత్రమే స్ట్రాంగెస్ట్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. బట్ ఓన్లీ ఇండియన్ కంపెనీ అండ్ ఇలాంటి బిజినెస్‌లో మనకి ఓన్లీ ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనంటే మాత్రమే మోబిక్విక్ బెస్ట్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ.
అండ్ లాంగ్ టర్మ్‌లో కూడా బెస్ట్ రిటర్న్స్ అయితే పొందొచ్చు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని వీళ్ళు ఫేస్ చేసుకొని ప్రాపర్‌గా మెయింటైన్ అయితే మాత్రమే అండ్ యాస్ ఆఫ్ నౌ మాత్రం గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 30% మెయింటైన్ అయితుంది. అండ్ ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ మీలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.